చిన్న పాము అయినా పెద్ద కర్రతో చంపమని అంటారు. కానీ ఎన్ని కర్రలు విరక్కొట్టుకున్నా పాము చావకపోతే ఈ ఇరానియన్ డ్రోన్ వల్ల ఇప్పుడు అమెరికా పరిస్థితి ఇలానే ఉంది. సూపర్సోనిక్ మిసైల్స్ ని ఆపగలిగే అమెరికన్ ఇంటర్సెప్టర్స్ ఆటో ఇంజిన్ తో నడిచే ఈ డ్రోన్ ని ఆపలేకపోతున్నాయి. ఆల్టో కార్ అంత పొడుగు 200 కేజీలు బరువు ఉండే ఈ డ్రోన్ పేరు షహీద్. షహీద్ అంటే అరబిక్ లో, ఈవెన్ హిందీలో కూడా అమరుడు అని అర్థం. సెట్ చేసిన టార్గెట్ మీదకు డైవ్ చేసి ఎక్స్ప్లోడ్ అయ్యే ఈ సూసైడ్ డ్రోన్స్ యుఏఈ, దుబాయ్, ఖతార్, ఓమాన్, ఈవెన్ ఇజ్రాయెల్ దాకా మోస్ట్ అడ్వాన్స్డ్ రేడార్ అండ్ ఇంటర్సెప్టర్ మిసైల్స్ ని దాటి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అమెరికా ఇరాన్ వార్ లో షహీద్ డ్రోన్ సక్సెస్ కి సీక్రెట్ వాటి సింపుల్ అండ్ లో కాస్ట్ డిజైన్ లోనే ఉంది. ఈ డ్రోన్ ఇరాన్ జర్మనీ నుండి కాపీ కొట్టి తయారు చేసిన 50 హార్స్ పవర్ 4 సిలిండర్ 2 స్ట్రోక్ పిస్టన్ ఇంజన్ తో నడుస్తుంది. ఈ ఇంజన్ వల్లనే డ్రోన్ ఫ్లై చేస్తున్నప్పుడు ఆటో సౌండ్ వస్తుంది. 1000 నుండి 2500 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న ఈ డ్రోన్ 80 లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ తో 185 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజ్ స్పీడ్ తో ఫ్లై అవుతుంది. 40 నుండి 50 కేజీల ఎక్స్ప్లోజివ్స్ ని క్యారీ చేసే ఈ డ్రోన్ ని ఆపడానికి అమెరికా పేట్రియట్, నాసామ్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వాడుతుంది. లో హైట్, లో స్పీడ్ లో క్రూజ్ అయ్యే ఈ షహీద్ డ్రోన్స్ ని హై స్పీడ్ మిసైల్స్, ఫైటర్ జెట్స్ ని ఎదుర్కోవడానికి డిజైన్ చేసిన అమెరికన్ డిఫెన్సివ్ మిసైల్స్ కన్ఫ్యూజ్ అయ్యి డిస్ట్రాయ్ చేయలేకపోతున్నాయి. షహీద్ డ్రోన్స్ ని పెద్ద మిసైల్స్ తో ఇంటర్సెప్ట్ చేయడం అంటే దోమని స్నైపర్ తో కాల్చినంత కష్టం. అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ డిజైన్ లోని లోపాన్ని ఇరాన్ బాగా యూజ్ చేసుకుని షహీద్ డ్రోన్స్ ని వందల సంఖ్యలో రిలీజ్ చేయడం వల్ల అమెరికన్ డిఫెన్సివ్ మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేయలేకపోతున్నాయి. అండ్ ఈవెన్ అమెరికన్ మిసైల్స్ షహీద్ డ్రోన్స్ ని డిస్ట్రాయ్ చేసిన 20 లక్షలు ఖరీదు చేసే షహీద్ డ్రోన్ కోసం అమెరికా 4 కోట్లు ఖరీదైన మిసైల్స్ కనీసం 2-3 అయినా వాడవలసి వస్తుంది. ఎలా చూసుకున్నా ఇరాన్ కి ఇది ఒక అడ్వాంటేజెస్ సిచ్యువేషనే. ఎక్స్ప్లోజన్ అవుతుంది అనే డేంజర్ తో పాటు ఆర్థికంగా కూడా అమెరికాని బలహీనపరుస్తుంది. దానితో పాటు షిప్స్, ట్రక్స్, ఈవెన్ కార్స్ నుంచి కూడా లాంచ్ చేయగలగడం వల్ల ఈ డ్రోన్స్ ని ఏ ఏరియా నుండైనా రిలీజ్ చేయవచ్చు. మిసైల్ లాంచర్ అయితే లాంచ్ ప్యాడ్ ని టార్గెట్ చేయడానికి వీలుంది. కానీ షహీద్ డ్రోన్స్ లాంచ్ ని ఆపటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. లో హైట్, లో స్పీడ్ అండ్ పెట్రోల్ తో నడవడం వల్ల రేడార్స్ లో షహీద్ డ్రోన్స్ ని క్యాచ్ చేయటం చాలా కష్టంగా మారింది. ఈ డ్రోన్ మోడల్ తో శత్రు దేశమైన అమెరికా కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యి షహీద్ మోడల్స్ ని కాపీ కొడుతూ వాళ్ళ ఓన్ వర్జన్ లూకస్ డ్రోన్ ని డిజైన్ చేశారు. యుద్ధం స్టార్టింగ్ లో ఇరాన్ రిలీజ్ చేసిన సిటీ ఆఫ్ మిసైల్స్ వీడియోలో కొన్ని వందల షహీద్ డ్రోన్స్ ని డిస్ప్లే చేశారు. అమెరికాకి మానవ నష్టం, హ్యూమన్ లాస్, ఆస్తి నష్టం, అసెట్ లాస్ తో పాటు ఫైనాన్షియల్ లాస్ గా కూడా ఈ డ్రోన్ మారింది. 2022లో రష్యాకి ఇరాన్ షహీద్ డ్రోన్స్ ని యుక్రెయిన్ మీద వాడడానికి ఎక్స్పోర్ట్ చేసింది. రష్యా యుక్రెయిన్ వార్ లో ఈ డ్రోన్ ఎలా పనిచేసిందో నేర్చుకున్న ఇరాన్ ఇప్పుడు ఆ పాఠాలని అమెరికాకి నేర్పిస్తుంది. ట్రంప్ వెనిజువేలాలో మదూరోని క్యాప్చర్ చేసిన తర్వాత వచ్చిన అడ్రినల్ రష్ తో ఇరాన్ ని కూడా వేసేయగలను అనుకున్నాడు. కానీ ఇరాన్ ఇలాంటి యుద్ధం కోసం 20 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ ఇరాన్ క్లస్టర్ బాంబ్స్ ని యూజ్ చేస్తుందని రిపోర్ట్ చేశారు. ఇలాగా ఇరాన్ దగ్గర పాత్ ని సడన్ గా మార్చి అటాక్ చేసే డాన్సింగ్ మిసైల్స్, అండర్ వాటర్ నుండి వార్షిప్స్ ని అటాక్ చేసే అండర్ వాటర్ డ్రోన్స్, ఇలాంటి మిసైల్స్ ఇరాన్ దగ్గర ఎన్నో ఉన్నాయి. ఆల్రెడీ అమెరికన్ మిసైల్స్ ఇన్వెంటరీ రోజు రోజుకి తగ్గిపోతుందనే రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ప్రతిరోజు ఇరాన్ ఒక కొత్త మిసైల్ ని దింపుతుంది. దీనితో పాటు రష్యా ఇరాన్ కి షహీద్ డ్రోన్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుందనే రిపోర్ట్ కూడా ఉంది. ఇలాంటి న్యూస్ మధ్యలో ట్రంప్ అమెరికా వార్ ని ఆల్రెడీ గెలిచేసింది అని ఎలా అంటున్నాడో దేవుడికే తెలియాలి. షహీద్ డ్రోన్ మోడల్ కి ఇంకా మెరుగులు దిద్ది మోర్ డేంజరస్ డ్రోన్ శేష్నాగ్ 150 ని ఇండియా తయారు చేసింది. ఇలాంటి లేటెస్ట్ వెపన్స్ అండ్ వార్ఫేర్ గురించి అప్డేట్స్ కోసం వీడియోని లైక్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం ఇంకో ఎక్సైటింగ్ వీడియోలో కలిసేంత వరకు జై హింద్.